బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న 'అఖండ 2' తాండవం రెగ్యులర్ షూటింగ్ తాజాగా మొదలయ్యింది. దర్శకుడు బోయపాటి తనదైన స్టైల్, బ్రేత్ టేకింగ్ ఫైట్ సీన్స్‌తో షూటింగ్ ప్రారంభించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సారథ్యంలో ఈ ఫైట్ చిత్రీకరిస్తున్నారు. సంచలన విజయం సాధించిన 'అఖండ' సినిమాకి సీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మరింత యాక్షన్, గ్రిప్పింగ్ డ్రామాను అందిస్తుందని నిర్మాతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట చెబుతున్నారు. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విజయదశమి సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అవుతోంది. ఈ సినిమాకి మరొకసారి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇవ్వడానికి తమన్ రెడీ అయ్యాడు. బ్లాక్ బస్టర్ కోసం బాలయ్య, బోయపాటి 4వసారి కొలబరేట్ అయ్యారు. ఇది 'అఖండ'కి సీక్వెల్‌గా మరింత భారీ విజువల్స్‌తో వస్తోంది. ఇటీవలే ఘనంగా లాంచ్ అయిన మూవీ బాలకృష్ణ డే 1 జాయిన్ కావడంతో 'అఖండ 2' రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. లాంచింగ్ ఈవెంట్ నుంచి గ్రిప్పింగ్ మూమెంట్‌ను ప్రజెంట్ చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నేల అసురుడిది కాదురా ఈశ్వరుడిది, పరమేశ్వరుడిది కాదని తాకితే జరిగేది తాండవం, అఖండ తాండవం అంటూ పవర్ఫుల్ డైలాగ్‌ని చెప్పారు బాలకృష్ణ. సెప్టెంబర్ 25, 2025న ఈ సినిమా విడుదల అని వీడియో ద్వారా రివీల్ చేశారు. ఈ చిత్రంలో స్టార్ తారాగణం ఉంది. మిగతా నటీనటులను త్వరలోనే రివీల్ చేయనున్నారు. ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్టుగానే డైరెక్టర్ బోయపాటి శ్రీను 'అఖండ 2'ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. వచ్చే ఏడాది దసరాకి బ్లాస్ట్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇక సీక్వెల్‌లో డివోషనల్ అంశాలు ఎక్కువగా ఉంటాయట. అఘోరా పాత్ర మరో లెవెల్‌లో ఉంటుందట. సంక్రాంతికి ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో నటీనటులను తీసుకొస్తారని తెలుస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ భారీ పోరాట ఘట్టంతో రామోజీ ఫిల్మ్ సిటీలో బుధవారం నుంచి మొదలైనట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌కి ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వం వహిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో బాలయ్య 2 కోణాల్లో సాగే పాత్రల్లో కనువిందు చేయనున్నారు. ఈ చిత్రం కోసం 200 కోట్లు ఖర్చు చేస్తారని సమాచారం. ఈ చిత్రం శివుడికి సంబంధించిన సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయట. దాంతో అంచనాలు భారీగా పెరిగాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఈ చిత్రం 500 కోట్ల వరకు కలెక్షన్స్ చేసే అవకాశం ఉంది.